సిటీ ఎదుట శ్రవణ్ రావు విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో శ్రవణ్ రావు విచారణకు అటెండ్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు కీలకంగా ఉన్నారు. ఈ నెల 26న శ్రవణ్ రావుకు నోటీసులు పంపారు. అటు సుప్రీంకోర్టులో అరెస్టు నుంచి ఊరట కల్పించడంతో విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 6వ నిందితుడిగా శ్రవణ్ రావు ఉన్నారు. గత ఏడాది మార్చిలో అమెరికాకు వెళ్లిపోయిన శ్రవణ్ రావు విచారణలో కీలక విషయాలు రాబట్టనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిటీ ఎదుట శ్రవణ్ రావు విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో శ్రవణ్ రావు విచారణకు అటెండ్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు కీలకంగా ఉన్నారు. ఈ నెల 26న శ్రవణ్ రావుకు నోటీసులు పంపారు. అటు సుప్రీంకోర్టులో అరెస్టు నుంచి ఊరట కల్పించడంతో విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 6వ నిందితుడిగా శ్రవణ్ రావు ఉన్నారు. గత ఏడాది మార్చిలో అమెరికాకు వెళ్లిపోయిన శ్రవణ్ రావు విచారణలో కీలక విషయాలు రాబట్టనున్నారు. రైట్ గా ఫోన్ ట్యాపింగ్ కేసులో 6వ నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు జూబ్లీహిల్స్ పిఎస్ ఎదుట ఇటైతే విచారణకు హాజరైనట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి మా ప్రతినిధి రత్నకుమార్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, విచారణ ఏ విధంగా విచారణ స్టార్ట్ అయిందా, ఇంకెంతసేపు స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, అలాగే ఎలాంటి క్వశ్చన్స్ చేసే ఛాన్స్ ఉంది? కొద్దిసేపటి క్రితమే ఫోన్ ట్యాపింగ్ కేసులో A6 గా ఉన్న శ్రవణ్ రావు పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. సిట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధ్వర్యంలో ఆయన యొక్క విచారణ అనేది స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం ఆయన విచారణ అనేది న్యాయవాది సమక్షంలో జరుగుతోంది. కొద్దిసేపటి క్రితమే ఆయన విచారణలో పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అనేక కీలక ప్రశ్నలను ప్రస్తుతం సిట్ అధికారులు శ్రవణ్ రావును ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక ఛానల్కు ఎండీగా ఉన్నటువంటి శ్రవణ్ రావు తన ఛానల్కు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లోనే ఒక ప్రత్యేక సర్వర్లను, వార్ రూమ్లను ఏర్పాటు చేశారు. వార్ రూమ్లను ఏర్పాటు చేసి ఆయన ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేయాలనేటువంటి ఆదేశాలను గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఎస్ఐబి ఇంటెలిజెన్స్ అధికారులకు చేరవేసేవాళ్ళు అనేటువంటి అభియోగాల మీద ఆయన మీద కేసు నమోదైంది. సో వీటన్నిటికీ సంబంధించి ఎప్పుడైతే గత ఏడాది మార్చి 10వ తారీఖున శ్రవణ్ రావు మీద కేసు నమోదైంది. కేసు నమోదైన అనంతరం ఎప్పుడైతే శ్రవణ్ రావు మీద కేసు నమోదైందన్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత మొదట శ్రవణ్ రావు ఆయన మొదట లండన్ వెళ్ళారు. లండన్ నుంచి అమెరికా పారిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం అప్పటి వరకు దాదాపు సంవత్సర కాలం నుంచి కూడా ఆయన పరారీలోనే ఉన్నారు. అయితే ఇక తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మొదట కోర్టును సంప్రదించారు. కోర్టును సంప్రదించిన తర్వాత కింది స్థాయి కోర్టులు ఆయన యొక్క బెయిల్ను నిరాకరించాయి. కానీ ఎప్పుడైతే తన యొక్క క్లయింట్ ఖచ్చితంగా ముందస్తు బెయిల్ అనేది కనుక మంజూరు చేస్తే ఖచ్చితంగా విచారణకు హాజరవుతారంటూ శ్రవణ్ రావు తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించినటువంటి సందర్భంలో ఇమీడియట్గా దానికి సంబంధించి ఇప్పుడే అరెస్టు చేస్తున్నారా అనేటువంటి వాదోపవాదనలు అనేవి సుప్రీంకోర్టులో జరిగినాయి. ఆ తర్వాత తమ యొక్క న్యాయవాది ఖచ్చితంగా ఎప్పుడైతే ఇటు శ్రవణ్ రావుకు సంబంధించి కొంత తాత్కాలిక రక్షణ అనేది కనుక దొరికితే మాత్రం ఆయన ఖచ్చితంగా విచారణలో పాల్గొంటారు అనేటువంటి విషయం చెప్పిన తర్వాత ఆయనకు కొంత ఊరట కల్పిస్తూ అరెస్టు చేయొద్దు అనేటువంటి ఆదేశాలు అనేవి సుప్రీంకోర్టు నుంచి వచ్చాయి. ఈ క్రమంలోనే ఇమ్మీడియట్గా తనకు 26వ తారీఖున పోలీసులు అమెరికాలో ఉండగానే ఇక్కడున్నటువంటి ఆయన యొక్క కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చి విచారణలో పాల్గొనాలి, 29వ తారీఖున విచారణకు రావాలంటూ ఆదేశాలను ఇవ్వడం జరిగింది. నోటీసుల్లో కూడా ఆ విషయాన్ని స్పష్టంగా తెలిపారు. ఇక నోటీసుల్లో చెప్పిన దాన్ని బట్టే ఇవాళ కొద్దిసేపు ఉదయం ఎర్లీ మార్నింగే ఆయన అమెరికా నుంచి ఇక్కడకు చేరుకొని ప్రజెంట్ సిటీ కార్యాలయం అంటే ఈ కేసు మొత్తాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. జూబ్లీహిల్స్ ప్రధాన పోలీస్ స్టేషన్లోనే కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అందులో ఏసీపీగా ఉన్నటువంటి వెంకటరెడ్డి ఆయన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఐఓగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నారు. కాబట్టి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం యొక్క సమక్షంలో ప్రస్తుతం
శ్రవణ్ రావు యొక్క విచారణ అనేది కొనసాగుతుంది. ఈ విచారణ అనేది చాలా సుదీర్ఘంగా కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఒక ఛానల్కు ఎండీగా వ్యవహరిస్తూ గత ప్రభుత్వానికి మద్దతుగా పనిచేసి ఆపోజిట్లో అంటే ప్రతిపక్షాలలో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి కొంత వారి యొక్క ఫోన్ ట్యాప్లు చేయడంలో అంటే ఎవరెవరైతే ఎక్కువగా అంటే మధ్యంతర ఎన్నికలకు సంబంధించి కావచ్చు వచ్చినటువంటి ఉప ఎన్నికల సందర్భంలో మనీని ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి సందర్భంలో ఎవరి ద్వారా మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎవరిని పట్టుకోవాలి, ఎవరి దగ్గర ఎంత మనీ అనేది కలెక్ట్ చేయాలన్నటువంటి అన్ని ఆదేశాలను కూడా శ్రవణ్ రావు ద్వారానే ఇటు ఎస్ఐబికి వెళ్ళినటువంటి ఆరోపణలు అయితే చాలా కీలకంగా ఉన్నాయి. అందులో భాగంగానే ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొంత ఎక్విప్మెంట్ కొనుగోలు చేయడం, సర్వర్లు ఏర్పాటు చేయడం, వార్ రూమ్లను ఏర్పాటు చేసి ఈ ఫోన్ ట్యాపింగ్లో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి అన్ని ఆరోపణలు అనేవి శ్రవణ్ రావు మీద ఉన్నాయి. కాబట్టి వీటన్నింటికి సంబంధించి కూడా ప్రస్తుతం అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన యొక్క పాత్రకు సంబంధించి నమోదైనటువంటి కేసులను బట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ప్రస్తుతం శ్రవణ్ రావును విచారిస్తున్నారు. ఈ యొక్క విచారణలో న్యాయవాది యొక్క అంటే ఆయన యొక్క అడ్వకేట్ సమక్షంలో విచారణ అనేది కొనసాగుతూ ఉంది. కాబట్టి మరి ఎటువంటి ప్రశ్నలు సంధించబోతున్నారు, కీలకంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన యొక్క పాత్రకు సంబంధించి నమోదైనటువంటి కేసును బట్టి సుదీర్ఘంగా ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పటికే ఆయనకు కొంత రిలీఫ్ అనేది దొరికింది కాబట్టి అరెస్టు చేసే అవకాశాలు ఉండవు. కానీ ఈ కేసులో ఇప్పటికే A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు పరారీలో ఉన్నారు, A6గా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు అందుబాటులో ఉన్నాడు. కాబట్టి వీళ్ళ మధ్య ఉన్నటువంటి అప్పుడు ఎస్ఐబికి చీఫ్గా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావుకు అలాగే శ్రవణ్ రావుకు మధ్య జరిగినటువంటి ఏమైనా కనెక్షన్స్కు సంబంధించి అన్ని విషయాల మీద కూడా ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా శ్రవణ్ రావు యొక్క పాత్ర ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏంటి అనేది కూడా ఈ విచారణలో బయటకు వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. శాలిని, అలాగే రత్నకుమార్ సంవత్సర కాలం నుంచి ఎవరైతే శ్రవణ్ రావు ఉన్నారో తను పరారీలో ఉన్నారు. సో మరి ఈ విచారణ తర్వాత అయినా ఇప్పుడు A1 ప్రభాకర్ రావు ఇంకా పరారీలోనే ఉన్నారు. ఏమైనా తన గురించి అప్డేట్స్ తెలిసే అవకాశం ఉందా ఈ విచారణ తర్వాత? ఎందుకంటే ఇప్పటికే ఈ కేసు చాలా కీలక మలుపులు తిరుగుతుంది. కేసులలో కేసు నమోదైన అనంతరం ఇమ్మీడియట్గా ఇటు ప్రభాకర్ రావు మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆయన లండన్ ఇతర విదేశాలకు వెళ్ళిపోయారు. శ్రవణ్ రావు కూడా విదేశాలకు వెళ్ళిపోయారు. అయితే వీటికి సంబంధించి ఖచ్చితంగా ఎప్పుడైతే వీళ్ళు అందుబాటులో లేరు అనే విషయం తెలిసిన తర్వాత ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఎస్ఐబిలో కీలకంగా వ్యవహరించినటువంటి ఆనాటి మాజీ డిఎస్పీలుగా ఉన్నటువంటి ప్రణీత్ రావు కావచ్చు, లేకపోతే భుజంగరావు, తిరుపతన్న, వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేసిన అనంతరం జ్యుడిషియల్ రిమాండ్లకు తరలించడం జరిగింది. కొన్ని నెలల పాటు వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే చాలా మందికి ఈ కేసులో బెయిల్ కూడా మంజూరైనటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు ఇందులో కీలకంగా ఇప్పటి వరకు ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పటి వరకు లండన్లో ఉన్నారు. వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఈ విచారణలో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేసిన తర్వాత శ్రవణ్ రావు తనకు ఒక ఊరట కల్పించి పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అరెస్టు చేయకుండా తన మీద యాక్షన్ తీసుకోకుండా అవకాశం కల్పిస్తే ఈ కేసులో తను సహకరించడానికి తనకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వాదనలు మొత్తం వినంతరం పై స్థాయి కోర్టు అంటే సుప్రీంకోర్టు ఆయనకు కొంత ఊరటను కల్పిస్తూ విచారణలో ఖచ్చితంగా హాజరవ్వండి, పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ఆయన ఇప్పుడు విచారణకు హాజరయ్యారు. మరి ఈయన విచారణ తర్వాత త్వరలోనే ప్రభాకర్ రావును కూడా పిలిపించి విచారణ చేస్తారు అనేటువంటి విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.